అందరికీ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులందరికీ ధన ప్రాణ మానములను కూడా లెక్క చేయకుండా స్వాతంత్ర్య అమృత ఫలాలను మనకు అందించినటువంటి త్యాగధనులను సంస్మరించుకుంటూ తిలక్ నుంచి బోస్ వరకు ఎందరో చేసినటువంటి కృషి, అల్లూరి సీతారామరాజు నుంచి భగత్ సింగ్ వరకు చేసినటువంటి కృషి, రాజ్గురు దగ్గర నుంచి ఖుదీరామ్ బోస్ వరకు చేసినటువంటి ప్రయత్నము, ఇవన్నింటి ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన మనకి భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. ఈ స్వాతంత్ర్య ఫలితాలని మనం భావితరాలకు అందిపుచ్చుకోవాలన్నా, భావితరాలకు అందివ్వాలన్నా, వారికి ఈ చైతన్యం కలిగించాలన్నా ఈ భారత జాతీయ గీతాలాపనని మనం వాళ్ళకి నేర్పించాలి. వందే మాతరాన్ని, జాతీయ గీతాన్ని మనం తప్పనిసరిగా భావి భారత పౌరులందరికీ కూడా మనం వినిపించాలి. అందులో భాగంగానే ప్రముఖులందరినీ కూడా, త్యాగధనుల్ని, స్వాతంత్ర సమరయోధుల్ని అందరినీ సంస్మరించుకున్న తర్వాత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చేత రచింపబడినటువంటిది, గురుదేవుల చేత రాయబడినటువంటిది, సర్బిరుదాంకితులు, నోబెల్ బహుమతి గ్రహీత, భారతరత్న రవీంద్రనాథ్ ఠాగూర్ చేత రాయబడినటువంటి జాతీయ గీతాలాపన జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ, వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ, తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే, గాహే తవ జయ గాథా